చందు, ఇంకా మన పెళ్లి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? దేనికైనా టైం రావాలి కదా బేబీ. సంవత్సరాలు ప్రేమించుకుంటూనే ఉన్నాం. ఇక చాలు. లవ్ ఎపిసోడ్స్ ఆపేసి మ్యారేజ్ ఎపిసోడ్లకి దిగిపోదాం. పెళ్లి చేసుకునే ముందే పర్మనెంట్ గా సెటిల్ అయ్యి వే దొరకాలి కదా బేబీ. ఆ వే దొరికేదెప్పుడు? మనం సెటిల్ అయ్యేదెప్పుడు? దొరికిందిగా హన్సిక అని ఒక అందమైన దారి. ఆ దారిలో వెళ్తే మన లైఫ్ సెటిల్ అయిపోయే నిధులు దొరుకుతాయి. హన్సికాని వాడుకుని మనం పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం బేబీ. చందు ఎక్కడికి వెళ్ళినట్టు? అదేదో త్వరగా చూడు చందు. దాని దగ్గర నుంచి మనీ లాగేస్తే మనం త్వరలో మ్యారేజ్ చేసేసుకోవచ్చు. మిత్ర గారు, ఏంటి లక్ష్మి? తమరికి ఉదయం రాత్రి అనే తేడా లేదా? పని చేసేదెప్పుడో పడుకునేదెప్పుడో అన్ని గుర్తు చేయాలా? కొంచెం ముఖ్యమైన పని లక్ష్మి, అందుకోసమే మాటి మాటికి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఉదయం లేచి చేసుకోవచ్చు కదా. ఇది గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ టెండర్ రిలేటెడ్ వర్క్ లక్ష్మి. రేపే ఆ టెండర్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎలా అయినా మనకే రావాలని మామ్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటుంది. అందుకోసమే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. నన్నేమన్నా సాయం చేయమంటారా? నువ్వు ఇప్పటికే ఇంట్లో కష్టపడుతున్నది చాలు. నా పనిలో కూడా నిన్ను ఇన్వాల్వ్ చేసి ఇంకా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. సరేనండి. లక్ష్మి, ఏంటండి? ఆ కబోర్డ్ షెల్ఫ్ లో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది, అదొకసారి తీసుకురావా? అరే నాని, నా ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుందో ఇల్లంతా చూడు. అలాగే అక్క. రే, నా ఫోన్ కనిపించిందా నాని? లేదక్క, ఇంట్లో అంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. అక్క, నువ్వు బయటేమన్నా వదిలేసావా? ఏమోరా, నాకేమీ గుర్తు రావడం లేదు. కొంపదీసి ఎవడో కొట్టేలేదు కదా? ఎవడో కొట్టేసి ఉంటాడ్రా. ఇన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. వాడి కాళ్ళు పడిపోను, వాడి చేతులు విరిగిపోను, వాడి తల పేలిపోను. నా ఫోన్ దొంగతనం చేసి వాడస్సలు బాగుపడ్డు, పురుగులు పట్టిపోతాడు. నా ఫోన్ నా దగ్గరే ఉంది, మరి కారులో రింగ్ అవుతున్న ఫోన్ ఎవరిది? నువ్వు మాత్రం శాలినితో వెళ్ళడానికి వీల్లేదన్నానా? చెప్తున్నానా? ఇదేంటి, ఈ ఫోన్ ఎవరిది? హలో, ఒరేయ్, ఎవడ్రా నువ్వు? నా ఫోన్ కొట్టేసి ఇప్పుడు స్టైల్ గా హలో అంటున్నావు. ఇది జాను వాయిస్ లా ఉందే. ఒరేయ్, మాట్లాడరా. నీ నోరేమైనా పడిపోయిందా? గొంతు నరాలు ఏమైనా తెగిపోయాయా? ఇక్కడ నేను అరిచి గీ పెట్టి హలో అని అంటుంటే మాట్లాడవే. హలో, ఏంటి ఫోన్ నాది, ఫోన్ కంపెనీ నాదని ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? హరి, నువ్వు నాకు కనిపించాలి, పీక పిసికి చంపేస్తాను. నా ఫోన్ కొట్టేసి నా దగ్గరే ఎక్స్ట్రాల్ చేస్తున్నావా? ఒరేయ్, పాత ఇనుప రేకులు అమ్ముకునే డబ్బా మహోడా,
నా ఫోన్ ఇవ్వరా? వైజాగ్ బీచ్ లో ఇసుక అమ్ముకునే ఎర్రి మొహోడా! నా ఫోన్ కొట్టేసి ఏం బాగుపడతావురా నువ్వు? జాను 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 ఆగాగు. ఏంటే తల్లి ఆ మాటలేంటి, ఆ తిట్లేంటి? ఎవరు మాట్లాడేది? వివేకా? అవును, నేనే మాట్లాడుతున్నా. అంటే నా ఫోన్ కొట్టేసింది నువ్వా? హలో, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? దొంగలా కనిపిస్తున్నానా? నీ ఫోన్ నా కారులో ఉంది. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలీదు. నేను రేపు మార్నింగ్ తెచ్చిస్తాలే. నా ఫోన్ ఎత్తుకుపోయిన వాణ్ణి వాడి చేతులు ఇరిగిపోవాలి, కాళ్ళు పడిపోవాలి, బుర్ర పగిలిపోవాలని ఏవేవో తిట్టేశాను. మీరిద్దరూ దూరంగా ఉంటున్నారు, సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. నేనొక మాట అడుగుతాను, చెప్తారా? అడగనా? అడుగు. మీకు మనిషికి మధ్య ఏదో ఉంది కదా? చెప్పండి మిత్ర గారు, మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కదా? ఏదో అంటే? ఏదో అంటే ఏదో గొడవ జరుగుతుంది కదా? నాకు తెలుసండి, మీరెందుకో గొడవ పడ్డారు, సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. మీ మధ్య ఉన్న గొడవ ఏంటో నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఆ గొడవని మాత్రం ఎక్కువ రోజులు కొనసాగించకండి. స్నేహితులన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. చిన్న చిన్న అపోహలు, అపార్థాలు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. అవి ఆకాశంలో మేఘాల్లా వచ్చిపోతుండాలి, అంతేకాని వేసవిలో సూర్యుడిలాగా వచ్చి ఉండిపోకూడదు. స్నేహితులు మాట మాట అనుకోవచ్చు, కానీ అంతలోనే అన్ని మర్చిపోవాలి. తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, కానీ వెంటనే కలిసిపోవాలి. ఎందుకంటే మంచి స్నేహితులు మనకి అన్ని చోట్ల అన్ని వేళలా దొరకరు. అందుకే దొరికిన వాళ్ళని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. కొంతమంది స్నేహితుల్ని, కొన్ని రకాల బంధాల్ని మనం అంత సులువుగా మర్చిపోకూడదు, అంత సులువుగా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు దూరం అయిపోయినప్పుడు గుండెల్లో కలిగే బాధ జీవితాంతం తొలుస్తూనే ఉంటుంది. అందుకే వాళ్ళు దూరం కాకముందే వాళ్లతో జీవితాంతం సరిపడే జ్ఞాపకాలు మనం పోగేసుకోవాలి. రేపు మనీషా నీరజ్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు మనీషా దూరం అయిపోయిందని మీరెంత బాధపడతారు? అసలు నాకు మనీషాకి మధ్య ఏముందో తెలిస్తే నువ్వేమైపోతావు లక్ష్మి? మనీషా దగ్గరున్నన్ని రోజులు తనతో సంతోషంగా ఉండండి, సరదాగా గడపండి. నువ్వు ప్రతి విషయంలోనూ ఎంత పాజిటివ్గా ఆలోచిస్తావు లక్ష్మి. ఏంటి, మిత్రని పెళ్లి చేసుకుంటావా? నువ్వు పెళ్లి చేసుకున్న వెంటనే తన ప్రాణానికి ఏమవుతుందో అది మర్చిపోయావా? తన ప్రాణం పోయినా పర్వాలేదు, కావాలంటే తనతో పాటు నేను చేస్తా. నువ్వు మిత్రతో కలిసి బతకాలనుకున్నావు, చావాలని కాదు. మిత్ర బతకటం కోసమే లక్ష్మిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. మిత్రకి గండాలు తప్పాలని నువ్వు కూడా దానికి ఒప్పుకున్నావు. ఇంకా గండాలు పోకుండానే నువ్వు మిత్రని పెళ్లి చేసుకుంటే తన ప్రాణానికే ప్రమాదం. చెప్పానుగా, తన ప్రాణం పోయినా కూడా పర్వాలేదు, తనతో పాటు నేను కూడా చేస్తా. అంతేకాని
మిత్రని వేరొకరికి వదిలే ప్రసక్తే లేదు. ఆవేశంలో ఆలోచిస్తున్నావు. మరొకసారి అన్నీ అర్థం చేసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకో. ఏంటి హన్సిక ఇది? ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే చూసి చూడనట్టు పోయేదాన్ని. కానీ నువ్వు నీ జీవితంతో ఆడుకుంటున్నావు హన్సిక. నేను చూసి చూడనట్టు పోలేను. నా జీవితం గురించి ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరమైన సలహాలు ఇవ్వకు. హన్సిక, నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో. తర్వాత జీవితంలో ఏం చేయాలో ఆలోచిద్దావు గాని. చూడు హన్సిక, నువ్వేదో తప్పు చేస్తున్నావని నాకు అర్థమవుతోంది. అది కనీసం నాతో చెప్తే ఆ తప్పు జరగకుండా చూసుకోగలుగుతాను. అన్నీ అయిపోయాక బాధపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏంటో చెప్పు.
హలో. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఇక్కడ ఆగలేను హన్సిక. రా కూర్చో, కట్టుకొడతాను. హాయ్ వివేక్. హాయ్. వివేక్ ఏంటే చక్కగా బావా అనొచ్చు కదా. సరే అమ్మా, ఈసారి నుంచి అంటానులే. వివేక్ చేటివ్వు. అయ్యో చిన్నలుడు గారు, ఏమైంది? చిన్న దెబ్బ తగిలిందా ఆంటీ? బావకు అంత పెద్ద దెబ్బ తగిలితే ఇంత తీరిగ్గా చూస్తున్నావేంటే? నేనేం చెయ్యనమ్మా. బావ చేతికి బాధపడుతూ కొట్టాలి. ఓ, జాను, నువ్వు వెళ్ళి వివేక్ కి కాఫీ చేసుకుని తీసుకుని రామ్మా. ఈ పని షాలు చేస్తుందిలే. చాలు కానీ కానీ నేను బాగా కట్టు కడతాను బావా. చూడు, అస్సలు నొప్పి రానివ్వను. ఈ శాల్ని ఏం చేస్తుందో ఏంటో. దెబ్బ వంక పెట్టుకుని శాల్ని వివేక్ని ఎక్కడెక్కడ తాకుతుందో ఏంటో. తుడిచింది ఎంతసేపని తుడుస్తావే? బావ చేతికి కట్టు. సరే అమ్మా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి ఎక్కడున్నావు? లక్ష్మి, లక్ష్మి. ఏమైంది అరవిందా? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఎందుకు లక్ష్మిని అంత కోపంగా పిలుస్తున్నావు? లక్ష్మి ఎక్కడా? లక్ష్మి ఇంట్లో లేనట్టుంది అరవిందా. ఇంటి పట్టునుండకుండా చెప్పిన పని చేయకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? లక్ష్మి సంగతి పక్కన పెట్టు. ఇంతకీ టెండర్ ఏమైంది? టెండర్ మిస్ అయింది డాడ్. వాట్? టెండర్ మిస్ అవడం ఏంటా? చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళుంటే అనుకున్న పనులు కూడా అనుకున్నట్టే జరుగుతాయి. లక్ష్మి చేసిన ఒక్క తప్పు వల్ల ఈ టెండర్ మిస్ అయిపోయింది. ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ చేజారిపోయింది. లక్ష్మి వల్ల మిస్ అవ్వడం ఏంటక్క? అవును, లక్ష్మి మూలంగానే ఈ ప్రాజెక్ట్ మిస్ అయింది. అసలు లక్ష్మి ఎక్కడా? హన్సిక, జరిగిందేదో జరిగిపోయింది. దీని గురించి నోరు విప్పడం వల్ల, నలుగురికి చెప్పుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.
పైగా నీ గురించి తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ కుమిలిపోతారు. అందుకే ఈ విషయం ఇక్కడే వదిలే. లోపల ఎవరితోనూ చెప్పకు, నేను కూడా చెప్పను, సరేనా? ఇద్దరం ఒకేసారి వెళ్ళడం కూడా మంచిది కాదు. నువ్వు కాసేపు ఆగిరా, నేను వెళ్తాను. సరే. ప్రతిదానికి ఓ కారణం ఉంటుందండి. కారణం లేకుండా ఏది జరగదు. కారణం లేకుండా మనమేం చెయ్యం. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు కూడా తను చేసిన తప్పు వల్ల చేజారిపోయినప్పుడు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత లక్ష్మికి ఉందా లేదా? ప్రాజెక్టు పోయినందుకు నాకు బాధగానే ఉంది. దానికి కారణమేంటో తెలుసుకోవాలని నాకు ఉంది. అలాగే ఇప్పుడు లక్ష్మి మౌనం వెనుక ఏదో ఒక బలం తనను ఆపుతుంది అని నాకు అర్థమవుతోంది. తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏ సమస్య ఉండదని నా అభిప్రాయం. అర్థం చేసుకుంటానండి, నేను కూడా అర్థం చేసుకుంటాను. కానీ సమాధానాలు లేకుండా, కారణాలు తెలుసుకోకుండా నాకు నేను సర్ది చెప్పుకోలేను. నాకు నేను అర్థం చేసుకుంటూ కూర్చోలేను. ఎందుకంటే ఇది ఎన్నాళ్లుగానో కలలు కంటున్న ప్రాజెక్టు, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్. కేవలం లక్ష్మి చేసిన ఒక మూర్ఖమైన పని వల్ల అది చేజారిపోయింది. అందుకే తన మీద కోపం కట్టలు తెంచుకొని వస్తోంది. వద్దరవిందా, కోపాలకి తాపాలకి పోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, లక్ష్మి చాలా బాధ్యతతో ఉంటుంది. ఎలాంటి బరువైనా తన భుజాల మీద వేసుకుంటుంది. అది నాకు బాగా తెలుసు. అలాంటిది అంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని తెలిసి కూడా తను సమయానికి ఫైల్ తీసుకురాలేదు అంటే ఒకసారి ఎందుకో ఆలోచించు. తన స్థానంలో ఉండి ఆలోచిస్తే తను చేసింది తప్పుగా అనిపించకపోవచ్చు. ప్రతి విషయం అవతలి వాళ్ల స్థానంలో ఉండి ఆలోచిస్తే అది కరెక్ట్ అనే అనిపిస్తుందండి. అలా ఆలోచించటం వల్ల కొన్ని తప్పులు ఒప్పుల్లా కనిపించొచ్చు, కానీ ఒప్పులు మాత్రం అయిపోవు. ఇదేంటి అరవిందా? మీరు ఎన్నైనా చెప్పండి, నేనొక ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత లక్ష్మికుంది. లక్ష్మి ఆ జవాబు చెప్పే వరకు ఆ గుమ్మం బయటే ఉంటుంది. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు. అసలు మిత్రకేమైంది? నేను మాట్లాడకపోతే మెంటలెక్కి నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండేవాడు. నేను కాస్త కోపంగా ఉన్నానని తెలిస్తే కింద మీద పడిపోయేవాడు. అలాంటిది ఇప్పటి వరకు నాకు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అసలు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి అనే ఆరాటం కూడా తనకి లేదు. అసలే అరవింద మాలిని ఆంటీ నాతో ఛాలెంజ్ చేశారు. ఇంకో 4 రోజుల్లో మిత్రతో తాళి కట్టించుకుంటానని శపథం చేశాను. అదే కాని జరగకపోతే ఆ నీరజ్తో నా పెళ్లి జరిగిపోతుంది. లేదు లేదు, అలా జరగటానికి వీల్లేదు. మిత్రని ఎలాగైనా నా దారిలోకి తెచ్చుకోవాలి. ఇలాంటివన్నీ తను తెలుసుకోకపోతే తనకి నిద్ర పట్టదు. అలాంటిది తను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పకుండా నించున్నావు. మరీ అంత మొండి పట్టుదల ఎందుకమ్మా? ఇది మొండి పట్టుదల కాదు బామ్మగారు. ఒక రకంగా చెప్పాలంటే నా బాధ్యత.
నా భుజాల మీదున్న బరువు. అందుకే చెప్పకుండా ఆగిపోవాల్సి వచ్చింది. నిద్రని ఎలాగైనా నా దారికి తెచ్చుకోవాలి. ఏంటి నా ఫోన్ కాల్ కట్ చేస్తున్నాడు? ఒకప్పుడు గంటకి ఒకసారి ఫోన్ చేస్తేనే గాని నిద్ర పట్టదు అంటూ ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు నా ఫోన్ కాల్ కట్ చేస్తున్నాడు. మిత్ర టూ మచ్ చేస్తున్నాడు. నా పంతం గురించి పట్టుదల గురించి తెలిసి కూడా నా ఫోనే కట్ చేస్తున్నాడు. సర్లే వదిన, జరిగిందేదో జరిగిపోయింది. లోపలికి వెళ్దాం పద. నేను గుమ్మం బయటే ఉండాలని అత్తయ్య గారు ఆజ్ఞ వేశారు. దాన్ని గౌరవించడం నా బాధ్యత. నేను లోపలికి రాలేను వివేక్. అరవింద కోపం అగ్నిపర్వతంలా నీకు కనిపిస్తున్నా లోపల తను కూడా బాధపడుతుంది లక్ష్మి. అవేమీ నువ్వు ఆలోచించకు. నేను చెప్తున్నాను కదా, నువ్వు లోపలికి పదా. లేదు బామ్మగారు, టెండర్ క్యాన్సిల్ అవడానికి కారణం అయ్యి అత్తయ్య గారిని నేను బాధ పెట్టాను. ఎందుకు అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆవిడకి కోపం తెప్పించాను. ఆమె బాధకి కోపానికి మూలం నేనే కాబట్టి నాకు శిక్ష విధించారు. అత్తయ్య గారు విధించిన శిక్షని గౌరవించడం నా కర్తవ్యం. పాపం లక్ష్మి, తన మనసు విప్పి మాట్లాడితే ఇంత సమస్య ఉండేది కాదు. ఒక పక్క మామ్కి సర్ది చెప్పలేను, మరో పక్క లక్ష్మిని లోపలికి తీసుకురాలేను. మీరేంటండి ఇక్కడ? నా అర్ధాంగి అర్ధరాత్రి ఒంటరిగా ఇక్కడ అవస్థ పడుతూ ఉంటే నేను మాత్రం లోపల నిశ్చింతగా పడుకోగలనా? అలా అని నాతో పాటు రాత్రంతా మీరు కూడా ఇక్కడే ఉంటారా ఏంటి? ఉంటే తప్పేముంది? కొంప తీసి అలాంటి పనులేమి చేయకండి. అసలే చల్లగా ఉంది, మళ్ళీ మీకు జలుబు చేస్తుంది. చల్లగా నీకు లేదా? జలుబు నీకు రాదా? నాకంటే అత్తయ్య గారు పనిష్మెంట్ వేశారు కాబట్టి ఇక్కడున్నాను. మీకెందుకు? మీకేం పనిష్మెంట్ ఉంది? నీతో ఇలా ఉండడానికి పర్మిషన్ ఉండనవసరం ఏం లేదు. నీకు నాకు ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ చాలు. ఏంటి అలా చూస్తున్నావు? ఒక్కోసారి మీరు భలే క్యూట్ గా ఉంటారు తెలుసా? అవునా? ఇంకా ఎలా ఉంటాను? ఇంకా ఎలా అంటే
అప్పుడప్పుడు మా బంటిలా అనిపిస్తారు. బంటీనా? వాడెవడు? ఆమ్, ఓహో, మీ ఊర్లో మీ పక్క వీధిలో ఉండేవాడే ఆ బుడ్డోడా? అవును. మళ్ళీ వాడెందుకు గుర్తొచ్చాడు? వాడు కూడా మీలాగే ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే టక్కున వచ్చేస్తాడు. తనకి తోచిన సాయం తను చేస్తూ ఉంటాడు. తన గురించి తను చూసుకోకుండా పక్కనున్న వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అవునా? అయితే నువ్వు బంటిని అన్నమాట. ఆ? బంటినీనా? అదేంటి? బంటికి ఫిమేల్ వెర్షన్. నేను బంటి అయితే నువ్వు బంటిని. పాపం ఈయన సరిగ్గా తిన్నట్టు లేదు. ఏం చేద్దాం? తినండి. వెయిట్, నువ్వు తినకుండా నేను తింటాను అనుకుంటున్నావా? అలా కాదు మిత్ర గారు. నువ్వు తింటేనే నేను తింటాను, ఇది ఫిక్స్. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. అలా చూస్తున్నావు ఏంటి? తిను. మామ్ నిన్ను ఇంటి బయట ఉండమని చెప్పింది కానీ పస్తులు ఉండమని చెప్పలేదు. అర్థమైందా? తిను. ఏమైంది? కొంచెం వగరుగా ఉన్నట్టుంది. అవునా? అది పూర్తిగా పండినట్టుందే. ఏది టివు? బానే ఉంది.
వదినా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? పెద్దమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కదా, రా. ఏంటి లక్ష్మి ఇదంతా? ఈ మాట నువ్వు ముందే చెప్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా. హన్సిక గురించి ఇలాంటి విషయాలన్నీ మీ చెవిన పడితే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు అత్తయ్య గారు. కూతురు గొప్ప పనులు చేస్తే సంతోషపడతారు, కానీ ఇలాంటి ముప్పులో ఇరుక్కుందంటే ఎంత కుమిలిపోతారు. అందుకే ఆ విషయం మీకు చెప్పలేక దాచాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయకు లక్ష్మి. ఏ విషయం ఉన్నా నేరుగా చెప్పు. అప్పుడేగా ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఇలా మౌనంగా ఉండిపోవడం వల్ల, నిశ్శబ్దంగా ఆగిపోవడం వలన ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరినొకరు అపార్థం చేసుకోవడమే మిగులుతుంది.